ఫస్ట్ నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల శనగపప్పు తీసుకుంటున్నా. ఇది సుమారు 1/2 కేజీ అవుతుంది. దీన్ని మనం శుభ్రంగా ఒక 3 టైమ్స్ అట్లా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో 4 విజిల్స్ అట్లా పెట్టుకోవాలి. ఈ గ్లాస్ తోటి గోధుమ పిండి నేను 2 గ్లాసులు తీసుకుంటున్నా. అట్లాగే మైదా పిండి కూడా 2 గ్లాసులు సరి తీసుకుంటున్నా. గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ మాదిరిగా చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి పిండికి అంతా అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి నెయ్యి వేసుకుంటున్నా. ఇవి నేతి భక్షాలు కాబట్టి మళ్ళోసారి వేసుకుంటున్నా అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పప్పు ఇట్లా ఉడకాలి. ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలోకి వంపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. ఇప్పుడు ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇందాక మనం శనగపప్పు 2 గ్లాసులు తీసుకున్నాం కదా, అదే ప్రకారంగా 2 గ్లాసుల బెల్లం తీసుకుందాం. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం, శనగపప్పు, యాలకుల పొడి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇంత మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉండలు ఈ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఈ భక్షాలు ఈజీగా చేసుకోవడానికి పాలిథిన్ కవర్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజు. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇలా ముద్ద చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఈ పూర్ణ ముద్దని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ఫోల్డ్ ఉన్న సైడ్ని నెయ్యి అద్ది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తర్వాత పాలిథిన్ పేపర్ని ఇలా పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా మనం ఎంత పలుచగా కావాలంటే అంత ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. పెనం వేడెక్కేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత తగ్గించుకోవాలి. పెనం వేడెక్కింది. కొంచెం నెయ్యి వేసుకుందాం. పెనానికి అతుక్కోకుండా ఇట్లా సలాటంతో చుట్టూ ఇట్లా అనుకుంటూ ఉండాలి. ఇట్లా సైడ్స్ కూడా మంచిగా కాలేలాగా చూసుకోవాలి. నోరూరించే నేతి భక్షాలు రెడీ అయినాయండి. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో వేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి.